రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ చర్యలు అధ్వాన్నంగా ఉన్నాయని కాగ్ నిప్పులు చెరిగింది. రాజధానిలోని రవీంద్ర భారతి, జూబ్లీహాల్, సచివాలయం వంటి ప్రభుత్వ భవనాల్లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదని తన వార్షిక నివేదికలో తేల్చి చెప్పింది. ఎంపిక చేసిన 7 జిల్లాల్లో కాగ్ చేపట్టిన తనిఖీల్లో ప్రమాదకర వాస్తవాలు వెలుగు చూశాయి. చిత్తూరు, హైదరాబాద్, కృష్ణా, మహబూబ్ నగర్, రంగారెడ్డి, విశాఖ, కడప జిల్లాల్లో అగ్నిమాపక సేవల యంత్రాంగం తీరును కాగ్ సమీక్షించింది. ఈ జిల్లాల్లో జరిపిన తనిఖీల్లో వెలుగు చూసిన పలు లోపాలను బహిర్గతం చేసింది. రాష్ట్రంలో మొత్తం 253 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా వాటిలో 30కు పైగా భవనాలు లేని కార్యాలయాలు ఉన్నాయని వివరించింది. తనిఖీలు చేపట్టిన ఈ 7 జిల్లాల్లోని 85 ఫైర్ స్టేషన్లకు గాను 17కు పైగా శిథిలావస్థలో ఉన్నాయని, మరో 6 అగ్నిమాపక వాహనాలను నిలిపేందుకు కనీస వసతి కూడా కరువైందని పేర్కొంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో జనాభా ప్రాతిపదికన 163 అగ్నిమాపక వాహనాలు అవసరం కాగా కేవలం 24 వాహనాలు ఉన్నాయని, 10 రక్షణ వాహనాలు అవసరం కాగా 1 మాత్రమే ఉందని పేర్కొంది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి భవనానికి అగ్నిమాపక సేవల శాఖ నుంచి ఎన్ఓసీ లేదని తేల్చింది. హైడ్రెంట్ సిస్టమ్, స్మోక్ డిటెక్టర్లు, అలారం సిస్టంలు లేవని, 2-3 అంతస్తుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే బయటపడడానికి సరైన నిష్క్రమణ మార్గాలే లేవని గుర్తించింది. ఇక రాష్ట్ర శాసనసభ వద్ద ఉన్న జూబ్లీహాల్ పరిస్థితి ఇలానే ఉంది. ఈ భవనానికి ఎన్ఓసీ లేదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, హైడ్రెంట్ సిస్టంలు లేవు. నీటిని నిల్వ ఉంచే ట్యాంకు పాడైనందున అత్యవసర పరిస్థితుల్లో దరిదాపుల్లో నీటి సౌకర్యం అందుబాటులో లేదని ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 2000 మంది ఉద్యోగులున్న ప్రభుత్వ కార్యాలయాలకు వసతి కల్పిస్తోన్న 14 అంతస్తుల గగన్ విహార్ భవనం కూడా ఎన్ఓసీ పొందలేదని తెలిపింది. ఈ భవన సముదాయంలో ఉన్న హైడ్రెంట్ సిస్టమ్, నీటి సంపు, మోటార్లు గత 20 ఏళ్ల నుంచి పనిచేయడం లేదని పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని గుర్తించింది. ఎంపిక చేసిన 7 జిల్లాల్లో పలు ఆసుపత్రులు, ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, హోటళ్లు, విద్యా సంస్థల్లోనూ ఏ ఒక్కచోట నిబంధనలు పాటించడం లేదని తెలిపింది. అక్కడ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యవసర మార్గానికి తాళం వేశారని, నిమ్స్ లో అగ్నిమాపక సాధనాలు పనిచేసే గడువు 2011 ఏప్రిల్లోనే ముగిసినా ఇప్పటివరకు రీఫిల్ చేయలేదని తెలిపింది. ఇమేజ్ ఆసుపత్రిలో అగ్నిమాపక సాధనాలు తగినన్ని లేవని పేర్కొంది. 5500 మంది విద్యార్థులున్న హైదరాబాద్ షాదన్ కాలేజీ భవనంలో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే పరికరాలే లేవని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మొత్తం 2158 సినిమా థియేటర్లలో లోపాలున్నట్లు అగ్నిమాపక శాఖ కనుగొందని కాగ్ తెలిపింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ శాఖ వద్ద సరైన ఏర్పాట్లు లేవని కాగ్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖకు తగిన ప్రాధాన్యతను ఇవ్వకపోవడం, చేసిన అరకొర బడ్జెట్ కేటాయింపుల దృష్ట్యా చూస్తే అగ్ని ప్రమాదాలను నియంత్రించడంలో ఈ శాఖ ప్రశంసనీయమైన సేవలు చేస్తోందని కొనియాడింది. కీలక పోస్టులన్నింటిలోనూ ఖాళీలను తక్షణ భర్తీ చేయాలని సిఫార్సు చేసింది. అగ్నిమాపక సేవల శాఖకు తగిన నిధులను కేటాయించాలని, ఆధునిక పరికరాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విపత్తుల ఉపశమన నిధి నుంచి నిధులను విడుదల చేయాలని సిఫార్సు చేసింది.